God wants you to have authority over Satan? మీకు తెలుసా అపవాది మీద మనం అధికారం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. Let me show you a wonderful verse that God helped me with. దేవుడు నాకు సహాయం చేసిన అద్భుతమైన వచనాన్ని మీకు చూపిస్తాను. In our church in Bangalore, బెంగళూరులోని మా సంఘంలో we have this verse on a big wooden plaque. ఈ వచనం ఉంది, పైన గోడ మీద ఇలా రాసుకున్నారు. It's a wonderful verse. ఎంత అద్భుతమైన వచనం. 1 John chapter 4. మొదటి యోహాను 4. You know, when there is a statement in scripture, it will become yours if you believe it. వాక్యంలో ఏదైనా వచనం ఉన్నట్లయితే, ఏదైనా వాగ్దానం ఉన్నట్లయితే అది నీవు నమ్మితే నీదే అవుతుంది. If you don't believe it, you won't get it. నీవు నమ్మనట్లయితే నీది కాదు. If somebody gives you a check for 1 lakh, ఎవరైనా 1,00,000 రూపాయలకి చెక్ ఇచ్చారు అనుకోండి మీకు, and you look at it, మీరు చూశారు, and you frame it and hang it on the wall, ఆ ఫ్రేమ్ కట్టించుకొని గోడకు పెట్టుకున్నారు, will you get the money? మీకు డబ్బులు వస్తాయా? No. రావు. You can admire it. మీరు దాన్ని చూసుకొని ఎంత సంతోషించవచ్చు. What a nice man, he sent me a check for 1 lakh. ఆయన ఎంత మంచివాడు, నాకు 1,00,000 రూపాయలు చెక్ But ఇచ్చాడు. you didn't even get 1 rupee. నీకు 1 రూపాయి కూడా రాదు అందులోంచి. What do you do with that check? ఆ చెక్తో ఏం చేయాలి? You sign your name at the back. వెనక మీ సంతకం పెట్టాలి. Go and give it in the bank. బ్యాంకులోకి వెళ్ళి ఇవ్వాలి. And nowadays, same day it comes into your account. ఇప్పుడైతే అసలు అదే రోజు వస్తాయి నీ అకౌంట్లోకి. And the money is yours. ఆ డబ్బులు నీవే. So, but you have to sign it and give it. కానీ నీ సంతకం చేసేవాళ్ళు అక్కడ. So God's word is like that. దేవుని యొక్క వాక్యం ఆ విధంగా You have ఉంటుంది. to say in Jesus' name, యేసుక్రీస్తు నామములో I claim that for myself. ఇది నా కోసం నేను అడుగుతున్నాను. I deposit it in the bank of heaven in my name. పరలోకపు బ్యాంకులో నా పేరును నేను వేస్తున్నాను. You also got the check, but you don't deposit it, so you don't get it. మీ దగ్గర కూడా చెక్కులు ఉన్నాయి, కానీ మీరు ఆ విధంగా వేయట్లేదు, కాబట్టి డబ్బులు మీవి కాదు. Here is a wonderful promise. ఇక్కడ అద్భుతమైన వాగ్దానం ఉంది. It's like a check. ఇది కూడా ఒక చెక్కు లాంటిది. It's worth more than 1 crore. 1 కోటి రూపాయల కంటే కూడా ఎంతో విలువైంది. It's worth more than 1,000 crores. 1000 కోట్ల కంటే కూడా ఎంతో విలువైంది. Do you want it? మీకు కావాలా? You must take it in the name of Jesus. యేసు నామములో మనం తీసుకోవాలి. That's what I do with it. నేను అదే చేస్తాను. Verse 17, chapter 1 John 4:17. మొదటి యోహాను 4:17. The last part. చివరి భాగం. As Jesus is, so are we in this world. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. Make it personal. As Jesus is, so am I in this world. వ్యక్తిగతంగా మీరు అన్వయించుకోండి. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎట్టివాడై ఉన్నాడో నేను కూడా అట్టివాడనై ఉన్నాను. This is the verse we have in our church building. మా సంఘంలో దాన్ని ఈ విధంగా పెట్టుకున్నాము. To give people faith. ప్రజల యొక్క విశ్వాసాన్ని పెంపొందించడానికి. As Jesus is, ఈ లోకంలో యేసు, so are you in this world. ఎట్టివాడై ఉన్నాడో నీవు కూడా అట్టివాడివై ఉన్నావు. What an authority that is. ఎంత గొప్ప అధికారం ఉందో కదా అందులో. You know, when Jesus came to a place in Israel, ఇశ్రాయేల్లో యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు all the demons would begin to tremble. దయ్యములన్నీ వణుకుతూ ఉండేవి చూసి. Oh, he has come here, he has come here. అయ్యో ఆయన ఇక్కడికి వచ్చాడే అని. I said, Lord, as you are, so am I in this world. ఓ ప్రభువా, ఈ లోకంలో మీరు ఎట్టివారై ఉన్నారో నేను కూడా ఈ లోకంలో అట్టివాడినై ఉన్నాను. Anywhere I go, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళినా the demons must tremble. దయ్యములు వణకాలి ప్రభువా. Oh, he has come here, he has come here. అయ్యో ఆయన ఇక్కడికి వచ్చాడే. I want to be like that. ఆ విధంగా నేను ఉండాలనుకుంటున్నాను. Have you read in the Gospels? సువార్తల్లో మనం చూసినట్లయితే Jesus would go and preach in a synagogue. యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధిస్తూ There ఉండేవాడు. were some demons he cast out in the jungles and in the streets. అరణ్యాల్లో, వీధుల్లో, అడవుల్లో ఆయన కొన్ని దయ్యాలను వెలగొట్టాడు. But this one case was in the synagogue. ఇదైతే సమాజ మందిరంలో జరిగింది. ఇది In the synagogue, సమాజ మందిరంలో when Jesus was preaching, యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తున్నప్పుడు one demon would get up and say something through a man. ఒక దయ్యము ఒక మనుషుని ద్వారా ఏదో నిలబడి మాట్లాడుతూ ఉంది. Why was that demon quiet for so many years when the Pharisees were preaching? పరిసయ్యులు బోధిస్తున్నప్పుడు ఎందుకు ఆ దయ్యం మౌనంగా ఉంది? Because the demon said, this man is on our side, we don't have to worry about him. ఈయన బోధించేవాడు మనోడే కాబట్టి మనకి సమస్య లేదనుకుంది. But when Jesus came, కానీ ప్రభు వచ్చినప్పుడు they got disturbed. ఎంతో కలత చెందారు. And Jesus would tell him to keep quiet. నీవు మౌనంగా ఉండని చెప్పాడు ప్రభు. We had cases like that in our church in Bangalore also. సిఎఫ్సి బెంగళూరులో కూడా ఆ విధంగా కొన్ని జరిగాయి. Demon possessed person would come in. దయ్యములు పట్టిన వాళ్ళు లోపలికి వస్తారు. I said, keep quiet, lie down there and sleep in Jesus' name. వాళ్ళు యేసు నామములో వచ్చి పడుకుంటారు. Kept quiet. మౌనంగా. Till the meeting was over. మీటింగ్ అయిపోయేదాకా 1 hour. 1 గంట. He just slept there. అక్కడ పడుకొని ఉంటారు. He came crawling like a snake. వాళ్ళు పాములాగా అలా వచ్చారు పాక్కుంటూ. Rebuked him, he went to sleep.
నేను ఆ విధంగా గద్దించినప్పుడు నిద్రపోయారు. After the 1 year Bible study was over, ఒక గంట బైబిల్ స్టడీ అయిపోయినాక then he woke up. తర్వాత తను లేచాడు. Because I said, I'm not going to let the devil disturb my Bible study. ఎందుకంటే అపవాది నా బైబిల్ అధ్యాయమును కలతపరిచేటట్లు నేను అనుమతించను. As Jesus is, so are we in this world. ఈ లోకంలో యేసు ఎట్టివాడై ఉన్నాడు, నేను కూడా అట్టివాడినై ఉండాలి. And when that demon erupted in the synagogue when Jesus was there, యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరంలో ఉన్నప్పుడు దయ్యము లేచి నిలబడ్డప్పుడు Jesus did not spend 45 minutes shouting at that demon. యేసుక్రీస్తు ప్రభు ఒక 45 నిమిషాలు ఆ దయ్యం మీద అరుస్తూ కూర్చోలేదు. That's what happens today in some Pentecostal churches. ఈ రోజు కొన్ని పెంతెకోస్తు సంఘాలు మనం చూస్తే అది జరుగుతుంది. For Jesus it was 5 seconds. యేసుక్రీస్తు ప్రభువుకి 5 Be సెకండ్లు. quiet. మౌనంగా ఉండు. Come out of him. అతన్ని విడిచిపెట్టి వెళ్ళు. Okay, now Jesus can preach. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు బోధించవచ్చు. That is how we are to be. మనం ఆ విధంగా ఉండాలి. You say, I'm so weak, brother. నేనెంత బలహీనుడిని సహోదరుడా. But it's good if you're weak, you can depend on the Lord. నువ్వు బలహీనుడు అయితేనే మంచిది, ఎందుకంటే ప్రభు మీద ఆధారపడవచ్చు. ఇంకా The trouble is you're not weak. ఇక్కడ సమస్య ఏంటంటే నువ్వు బలహీనుడు You think you're very strong. నువ్వేదో బలవంతుడు అని అనుకుంటున్నావు. That is why the demon is not afraid of you. అందుకే దయ్యం నిన్ను చూసి భయపడట్లేదు. I always know I'm weak. నేను బలహీనుడని నాకు ఎప్పుడూ తెలుసు. So I say, Lord, I don't depend on my strength. I have no strength. ఓ ప్రభువా, నా బలం మీద ఆధారపడలేదు, అసలు నాకు బలమే లేదు. I lean on you. ఓ ప్రభువా, నీ మీద నేను ఆనుకుంటున్నాను. I lean on the name of Jesus. యేసు నామం మీద నేను ఆనుకొని ఉంటున్నాను. The authority you have given me in Jesus' name. యేసు నామములో నీవు నాకు ఇచ్చిన అధికారం మీద ఆనుకుంటున్నాను. Jesus is, so am I in this world. ఈ లోకంలో యేసు ఎట్టివాడై ఉన్నాడో నేను కూడా అట్టివాడనై ఉన్నాను. It's like a check. ఇది ఒక చెక్కు లాంటిది. I take it to the bank of heaven. పరలోకపు బ్యాంకులోకి నేను తీసుకెళ్తాను. I said, Lord, this is in your word. ఓ ప్రభువా, ఇది నీ వాక్యంలో ఉంది. Heaven and earth will pass away, this word will not pass ఆకాశమును away. భూమిని గతించిపోవును, కానీ మీ వాక్యంలో ఉండి సున్నైను పొల్లైను తప్పిపోదు. I believe it. దాన్ని నేను నమ్ముతున్నాను. As Jesus is, so am I in this world. ఈ లోకంలో యేసు ఎట్టివాడై ఉన్నాడో నేను కూడా అట్టివాడనై ఉన్నాను. That doesn't mean people cannot hurt me. అంటే ఇంకా ప్రజలు నన్ను గాయపరచరని కాదు. They killed Jesus. యేసు ప్రభువుని చంపారు. They may kill me. నన్ను కూడా చంపొచ్చు. But only after God gives them permission. దేవుడు అనుమతిస్తేనే.